దేశంలో మత మార్పిడులు మరియు రిజర్వేషన్ల వర్తింపుపై భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పిచ్చింది. షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులు ఇతర మతాల్లోకి మారినట్లయితే వారు తమ ఎస్సీ హోదాను కోల్పోతారని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తున్న వ్యక్తులు హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా ఇతర ఏ మతంలోకి మారినా ఎస్సీ హోదా రద్దవుతుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అంతేకాకుండా గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్ధమేనని వ్యాఖ్యానించింది. దానిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి పాస్టర్ గా కొనసాగుతున్నప్పుడు అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. ఏపీకి చెందిన ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ తనను ఎస్సీగా పరిగణించి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ కల్పించాలని కోరారు. అయితే దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు మతం మారిన తర్వాత సదరు వ్యక్తి తమ సామాజిక హోదాను కోల్పోతారని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం సైతం ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా మత మార్పిడి చేసుకున్న వారి రిజర్వేషన్లతో పాటు చట్టపరమైన రక్షణలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.